ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఢిల్లీలో బిజీగా ఉన్నారు. 2 రోజుల పర్యటనలో ఆయన పలువురు కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ని కలిశారు. నిర్మలా సీతారామన్తో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చిస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చిస్తున్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణానికి సహకరించాలని చెప్పేసి కోరుతున్నారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రస్తుతం ఖజానా ఖాళీ అయిపోయింది. మరి అప్పులో ఊబులో ఉంది కాబట్టి వచ్చిన ఆదాయం అంతా కూడా జీతాలకు అలాగే సంక్షేమ కార్యక్రమాలకు పథకాలకి సరిపోతుంది కాబట్టి ఇక అభివృద్ధి చేయడానికి ఎలాంటి అవకాశం లేదు అని చెప్పేసి చెప్తున్నారు చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలో కేంద్రం ఆర్థికంగా ఆదుకుంటే మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంది. మరి ఈ నేపథ్యంలో కేంద్రం ఆదుకోవాలి అని చెప్పేసి కోరుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసినప్పుడు ఆయన కూడా సూచించారు ఆర్థిక మంత్రితో చర్చించాలని. ఇప్పుడు ఆర్థిక మంత్రితో చర్చిస్తున్నారు. అలాగే ఈరోజు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్లు కూడా కలుస్తున్నారు. అలాగే రామ్దాస్ అట్టవాలేని కూడా కలుస్తున్నారు. మరి టోటల్గా కూడా ఆయన పర్యటన అంతా కూడా నిధుల వేట కొంచెం సాగుతుంది. గత ప్రభుత్వ విధానాల వల్ల టోటల్గా అప్పులకే ఎక్కువ డబ్బు చెల్లించాల్సిన వచ్చే ఆదాయం మొత్తాన్ని కూడా అప్పులకే చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ఇక రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకుని రాష్ట్రానికి సహకరించాలని చెప్పేసి ఆయన కోరుతున్నారు. మరి అలాగే విభజన సమస్యలు ప్రధానంగా చూసుకున్నట్టుగైతే విభజన సమస్యల్లో 2 రాష్ట్రాల మధ్య ఆంధ్ర తెలంగాణ మధ్య ఉన్నటువంటి విభజన సమస్యలని పరిష్కరిస్తే కొంతవరకు రాష్ట్రానికి మేలు చేకూరుతుంది. మరి ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని అలాగే హోంమంత్రిని కలవడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు కూడా ప్రధానమంత్రిని హోంమంత్రిని కూడా కలిశారు. ఇప్పుడు ఆర్థిక మంత్రితో సమావేశమయ్యారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనికి సంబంధించి సానుకూలంగా స్పందించారు. చంద్రబాబు చాలా పెద్ద చిట్టాన్ని తీసుకొచ్చారు. మరి ప్రధానమంత్రి కూడా చెప్పిన నేపథ్యంలో ఇక నిర్మలా సీతారామన్ కూడా సానుకూలంగా స్పందించారు. వెంటనే చంద్రబాబు కోరినటువంటి అన్ని ప్రాజెక్టులకు కూడా ఆమోద ముద్ర వేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరి దాంతోపాటు బడ్జెట్ కేవలం ముఖ్యంగా బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. మరి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి కేటాయింపులకు సంబంధించి కూడా చాలా పెద్ద చిట్టాన్ని తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు అలాగే 2 కేంద్ర మంత్రులు అందరూ కూడా వచ్చారు. మరి బీజేపీకి చెందినటువంటి కేంద్ర మంత్రి కూడా శ్రీనివాస్ వర్మ, అలాగే టీడీపీకి చెందినటువంటి కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. అందరూ కూడా ఒక టీమ్గా ఏర్పడి కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి మేలు జరగాల, 5 ఏళ్లలో జరగని అభివృద్ధిని ఇప్పుడు అభివృద్ధి చేసి చూపించాలా, రాష్ట్రాన్ని అప్పుల నుంచి బయటపడేయాలా, సంపద సృష్టించాలా, దీనికి కేంద్రం సహకారం కావాలా. దీనికోసమే ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఉంది. మరి అన్ని చోట్ల కూడా చంద్రబాబు నాయుడుకి చాలా సానుకూలమైన స్పందనే వస్తుంది. అందరూ కూడా చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు. అవసరమైన సహకారం అందిస్తాం, రాష్ట్రాన్ని పరుగులు పెట్టించండి అభివృద్ధి పథంలో అని చెప్పి చంద్రబాబు నాయుడుకి భరోసా ఇస్తున్నారు. మరి ఈ భరోసాతోనే చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లబోతున్నారు. మరి ఢిల్లీ పర్యటన చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. 2 రోజుల పర్యటనలో చంద్రబాబు నాయుడుకి అడుగడుగునా కూడా కేంద్ర ప్రభుత్వం రెడ్ కార్పెట్ వేసింది. రెడ్ కార్పెట్ వేసి ఆయనకి వెల్కమ్ చెప్పింది. మరి నిన్న చూసుకున్నట్టుగైతే అమిత్ షాతో సమావేశం, నితిన్ గడ్కరీతో సమావేశం, అలాగే శివరాజ్ సింగ్ చౌహాన్ ముగ్గురు కూడా కేంద్ర మంత్రులు మరి రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలకు సంబంధించి వీళ్ళతో ముడిపడి ఉన్న నేపథ్యంలో అందరితో కూడా కీలకమైన అంశాలపై చర్చించారు. రహదారుల మరమ్మతులు, రహదారుల నిర్మాణం, కారిడార్స్ వాటికి సంబంధించి నితిన్ గడ్కరీతో చర్చించడం జరిగింది. మరి ఏ ప్రాజెక్ట్ అయినా ఏది రావాలన్నా కూడా ముఖ్యంగా చూసుకుంటే ఫైనాన్స్, డబ్బు అనేది ఆర్థిక మంత్రి ఆధీనంలో ఉంటుంది. కాబట్టి ఆర్థిక మంత్రితోనే సమావేశం, కీలకమైన సమావేశం ఈ సమావేశంలో ఆయన చంద్రబాబు నాయుడు తీసుకొచ్చేటువంటి చిట్టాపై నిర్మలా సీతారామన్ ఏ రకంగా ముందుకు వెళ్తారని చూడాలి. ఎందుకంటే కేంద్రం ఆర్థికంగా సహకరిస్తుందని చెప్పేసి ఇంతకుముందే ఎన్డీఏలో టీడీపీ జాయిన్ కావడానికి ముందే జరిగిన ఒప్పందంలో ఉంది. కాబట్టి కేంద్రం డెఫినెట్గా సహకరిస్తుంది. ఆర్థిక మంత్రి కూడా చంద్రబాబు నాయుడు కోసం రెడ్ కార్పెట్ వేశారు. ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరమైనటువంటి నిధులు ఇచ్చేందుకు కూడా ముందుకున్నారు. అలాగే ఎఫ్ఆర్బిఎం పరిమితి పెంచడంతో పాటు ఇక రాష్ట్రంలో కొత్త ఏవైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో వాటన్నిటి కూడా ఈసారి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారు. ఈసారి బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్కి టాప్ ప్రయారిటీ వస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కేంద్ర మంత్రులందరూ కూడా సానుకూలంగా ఉన్న నేపథ్యంలో ప్రతి డిపార్ట్మెంట్ కూడా బడ్జెట్లో వాళ్ళకి సంబంధించిన బడ్జెట్ని పార్లమెంట్లో పెడతారు. సో ఈ నేపథ్యంలోనే చంద్రబాబు పర్యటన రాష్ట్రానికి చాలా ఉపయోగపడుతుంది. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అలాగే బడ్జెట్ల కేటాయింపులు పెంచుకోవడానికి చంద్రబాబు నాయుడు ఈ పర్యటనలో ఉన్నారు. మరి ఈ పర్యటన కూడా దాదాపుగా సక్సెస్ అయినట్టే అని చెప్పాలి.
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా ఢిల్లీ వచ్చిన ఆయన ఈ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఇక్కడి నుంచి ప్రతి నెల కూడా 2 సార్లు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వస్తారు. అలాగే వచ్చి కేంద్ర మంత్రుల్ని ప్రధానమంత్రిని కలిసి మన రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకి పుషప్ చేస్తారని చెప్పేసి కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ప్రధానమంత్రి కూడా స్ట్రాంగ్గా హామీ ఇచ్చారు, మీకు ఏం కావాలో చెప్పండి ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఎన్డీఏ ఉంది అంటే బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, ఆయన సపోర్ట్ ఉండటం వల్లే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరింది. కాబట్టి ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మహర్దశ వచ్చింది. అందరూ కూడా అందరి సహకారం, ముఖ్యంగా కేంద్రం సహకారం ఎక్కువ ఉన్న నేపథ్యంలో అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. అలాగే అమరావతి నిర్మాణం కంప్లీట్ చేయాలి. ఆర్థికంగా ఎదగాలి. రోజువారీ ఖర్చుల కోసం అంతా డబ్బు చాలా అవసరం ఉంటుంది రాష్ట్రానికి. మరి ఈ నేపథ్యంలో కేంద్రం దశల వారీగా 1000 కోట్లు కుమ్మరించాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్పై. అది జరిగితేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముందుకు వెళ్తుంది. ఆ దిశగా మొత్తంగా కూడా మామూలు చేస్తున్నారు కేంద్రాన్ని. మొత్తంగా కూడా టోటల్గా కూడా చంద్రబాబు నాయుడు ఏ రకంగా చెప్తే ఆ రకంగా కేంద్రం ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్కు మహర్దశ పట్టింది. చంద్రబాబు నాయుడు ఇక్కడ అభివృద్ధిని పరుగులు తీపిస్తారని చెప్పేసి పరుగులు పెట్టిస్తారు ఇక్కడ అభివృద్ధి అని చెప్పేసి కూడా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఈ పర్యటనలో ఆయన ఈరోజు సాయంత్రం వరకు కూడా కేంద్ర మంత్రులను కలిసి సాయంత్రం తిరిగి హైదరాబాద్కి వెళ్తారని సమాచారం. రామకృష్ణ, RTV, న్యూఢిల్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.